ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. వసుదేవుడు ఋషుల ద్వారా శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే అనేటువంటి విశేష జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడై, వసుదేవునికి ఇదివరకే తెలిసినా తాత్కాలికంగా మోహపడ్డాడు. ఆ తరువాత ఋషుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుని తన వద్దకు వచ్చినటువంటి బలరామకృష్ణులతో ఈ విధంగా చక్కగా సంభాషిస్తూ ఉన్నారు. ఆ శ్రీకృష్ణుడే పరమాత్మ అని తెలిసి స్తుతిస్తూ ఉన్నారు. సమస్తమైన విశ్వము కూడా నీచేతనే స్తుతింపబడిందయ్యా. ఓ శ్రీకృష్ణ, ప్రాణశక్తివి నీవే, జీవశక్తివి నీవే, అనగా క్రియాశక్తి జ్ఞానశక్తి అవన్నీ నీవే ఉన్నావు. ఈ విశ్వంలో నీవే ప్రవేశించి విశ్వాన్ని నీవే సృష్టిస్తూ మళ్ళీ నీవు విశ్వంలో ప్రవేశిస్తూ సమస్తమైన ఈ భూమిని భరిస్తూ ఉన్నావు, లోకాలను రక్షిస్తూ ఉన్నావు. ప్రాణాదీనాం విశ్వసృజాం శక్తయో యాః పరస్యతాః పారతంత్ర్యాత్ వై సాదృశ్యాత్ ద్వయోశ్చేష్టైవ చేష్టతాం. ఈ వసుదేవుని యొక్క స్తోత్రంలో ప్రధానంగా చెప్పబడే సారాంశం ఏమిటంటే, స్వతంత్రుడు పరమాత్ముడు ఒకడే, ఇతరులందరూ ఆధారపడిన వాళ్ళు పరమాత్మ మీద. ఆయన ఒక్కడే స్వతంత్రుడు. ఆయన చేతనే వీళ్ళంతా సృష్టింపబడుతున్నారు, నడిపింపబడుతున్నారు, లయం చేయబడుతున్నారని చెబుతూ, ప్రాణాదీనాం విశ్వసృజాం యాహ శక్తయః, మనకు గొప్ప శక్తివంతంగా కనిపించేవి ఏవైతే ద్రవ్యాలుంటాయో అవన్నీ, వాటికి ఉన్నటువంటి శక్తులు అవన్నీ ఎవరివి అంటే పరస్యతాః, ఆ పరమాత్ముడైనటువంటి పరమాత్మునికి సంబంధించినటువంటి శక్తులే తప్ప శక్తి కలిగినవిగా భావిస్తున్నటువంటి పదార్థములవి కాదు. ఉదాహరణకు సూర్యుని యొక్క తేజస్సు సూర్యునిది కానే కాదు. ఆయనలో గనక పరమాత్మ శక్తి తాను ప్రవేశింపచేయకపోయినట్లయితే ఆయన ఒక బొమ్మలా తయారవుతాడు. అంటే సూర్యునిలో ఉన్న తేజస్సు ఎవరు అంటే పరమాత్ముడే అని చెప్పటమే ప్రధాన లక్షణం. విశ్వకారణానాం యాహ శక్తయః తా సర్వాః పరమకారణస్య పరమేశ్వరస్యైవ, అంటే విశ్వానికి ఏవైతే ప్రధాన కారణమైన శక్తులుగా మనకి గోచరిస్తున్నాయో ఆ శక్తులన్నీ కూడా పరమ కారణభూతుడైనటువంటి పరమాత్మవే తప్ప వేరొకరివి కాదు. యథా వేదశక్తి న బాణస్య అపితు పురుషస్య, ఒక చక్కని ఉపమానం కూడా చెబుతున్నారు. ఒక బాణం ఉంటుంది, అది పదునుగానే ఉంటుంది. అది ఉన్న చోట ఉందనుకోండి, దానివల్ల లక్ష్య సాధన జరుగుతుందా? బాణమే తనంతట తాను వెళ్ళి లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందా? ఆ బాణంలో కూడా క్రియాశక్తి ఉన్నది, కానీ స్వాతంత్ర్యం లేదు. పరమాత్ముడు అంటే ఒక మానవుడు గనక ఆ బాణాన్ని తీసుకుని ధనుస్సునకు సంధించి లక్ష్యాన్ని గురి చూసి కొట్టినట్లయితే అప్పుడు ఆ బాణం వెళ్ళి లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇక్కడ ఆ బాణానికి శక్తి ఉన్నది, ప్రయోగించినటువంటి పురుషునకు శక్తి ఉన్నది, కానీ ఉత్కృష్టమైనటువంటి శక్తి ఎవరిది అంటే ప్రయోగించినటువంటి పురుషునిదే. పురుషుడే గనక ప్రయోగించకపోతే బాణం లక్ష్యాన్ని చేరుకోలేదు. అదేవిధంగా ఈ విశ్వంలో సమస్తమైన శక్తివంతంగా కనిపిస్తున్న పదార్థాలన్నీ బాణాల్లాంటివే. అవన్నీ పరమాత్ముడు గురి చూసి ప్రయోగిస్తే వాటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఉత్కృష్ట శక్తులు తప్ప పరమాత్ముడు తప్పుకుంటే అవన్నీ జడ పదార్థాలే అవుతాయి. కాబట్టి బాణాన్ని పురుషుడు ప్రయోగించినట్లుగా ఆ పరమాత్మ కూడా ఈ విశ్వంలో ఉన్న సమస్తమైనటువంటి శక్తుల్ని కూడా నడిపిస్తున్నాడు. అటువంటి శక్తి సంపన్నుడవు నీవే ఓ పరమాత్మ శ్రీకృష్ణ అని తండ్రి అయినటువంటి వసుదేవుడు కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కాంతిస్తేజ ప్రభాసత్తా చంద్రాగ్నియర్కర్క్ష విద్యుతాం యత్ స్థైర్యం భూభృతాం భూమే వృత్తిర్గంధో అర్ధతో భవాన్.
మళ్ళీ అదే విషయం. చంద్రునిలో ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి తత్వం గాని, కాంతి గాని ఎవరు? ఆ పరమాత్ముడే. మరి అగ్నిలో కనిపించేటువంటి దారుణమైన తాపం ఉంటుంది, అనుభవిస్తే మనకు కలిగే తాపం. ఆ తాపం ఎవరు? ఆ తాపానికి కారణం ఎవరంటే పరమాత్ముడే. అలాగే సూర్యుని యొక్క వేడిమికి, కిరణాల యొక్క శక్తికి కారణం ఎవరంటే ఆ పరమాత్ముడే. నక్షత్రాల్లో ఉండేటువంటి మెరుపులకు అన్నింటికీ కూడా ఆ పరమాత్ముడే కారణమై ఉన్నాడు. అంతేకాదు, పరమాత్మునకు ఆధారం ఏమీ అక్కర్లేదు. ఆయన స్వయంగా ప్రకాశించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. భూమిలో ఉన్నటువంటి గుణం ఏమున్నది? గంధం అనే గుణం ఉన్నది. భూమికి గాని, భూమిలో ఉన్నటువంటి గుణమైన గంధానికి గాని ఆధారభూతమైన శక్తి ఎవరంటే పరమాత్ముడే. ఆయనే లేకపోతే మనందరికీ ఆధారమైన భూమి లేదు, భూమికి గుణమైనటువంటి గంధవత్వము లేదు. తర్పణం ప్రాణనమపాం దేవత్వం తాశ్చ తద్రసః ఓజస్సహో బలం చేష్ట గతిర్వాయోస్తవేశ్వర. అదేవిధంగా నీటిలో ఉండే ఒక లక్షణం, తృప్తిని కలిగించే లక్షణం. ఆ నీటిని మనం స్వీకరించినప్పుడు కలిగేటువంటి ఆనందం, దానికి సంబంధించిన రసానికి సంబంధించినటువంటి రుచి, వీటన్నిటికీ కారణం ఎవరు? నీటిని సృష్టించింది ఎవరు? దానికి తగినటువంటి తృప్తికారకమైన శక్తిని ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడు తప్ప వేరొకరు కాదు. అదేవిధంగా వాయువునకు ఉన్న శక్తి ఎవరు? వాయు వేగానికి కారణం ఎవరు? వాయువు యొక్క బలానికి, ఆ వాయువు కలిగించే చల్లదనానికి మూల కారణం తేజస్సు ఎవరంటే అందులో ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్ముడే నీవు స్వామి అంటున్నాడు వసుదేవుడు ఆ శ్రీకృష్ణుణ్ణి చక్కగా స్తుతిస్తూ. మేమంతా పరతంత్రులం, నీ ఒక్కడవే స్వతంత్రుడవయ్యా. దిశాం త్వమవకాశోసి దిశఃఖం స్ఫోట ఆశ్రయ నాదో వర్ణస్త్వమోంకార ఆకృతీనాం పృథకృతి. దిక్కుల మధ్య ఉండేటువంటి మనకు కనిపించే శూన్య ప్రదేశం ఏదైతే ఉందో ఆకాశం, ఆ ఆకాశము పరమాత్మ స్వరూపమే. ఆకాశానికి ఒక గుణం ఉన్నది, ఏమిటదంటే శబ్దము. స్ఫోట, ఆ శబ్దం కూడా పరమాత్ముడే. ఆకాశానికి గుణమైనటువంటి శబ్దము పరమాత్ముడే, ఆకాశము పరమాత్ముడే. అలాగే ఓంకారము కూడా పరమాత్మ స్వరూపమే. సమస్తమైనటువంటి అక్షరాలు, అదే విధంగా ఈ సృష్టిలో కనిపిస్తున్నటువంటి అనేక రూపాలు, మనం అనుకునేటువంటి అనేక నామములు, ఎన్నో రకాలైన పేర్లతో, ఎన్నో రకాల రూపములతో కనిపించేటువంటి విశ్వంలో ఉన్న సమస్త స్థావర జంగమాత్మకమైన విశ్వమంతా ఓ కృష్ణ నీ స్వరూపమే తప్ప వేరొకటి కాదు. ఆకారాలు, నామరూపాలు అన్నీ నీవే అయి ఉన్నావయ్యా. ఇంద్రియం త్వింద్రియాణాం త్వం దేవాశ్చ తదనుగ్రహ అవబోధో భవాన్ బుద్ధేః జీవస్యానుస్మృతి సతి. ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వే. ఇంద్రియాల్ని అధిష్ఠించి ఉండేటువంటి దేవతా విశేషాలు ఉంటారు, ఆ దేవతా స్వరూపాలు నువ్వే. వాళ్ళ చేత ఇంద్రియ సంబంధమైన ప్రయోజనాలు నడిపించేది నువ్వే. అలాగే ఏ విషయానికి సంబంధించిన అవగాహనైనా బుద్ధి ద్వారా కలుగుతోందంటే ఆ స్వరూపము నీవే. అలాగే కష్టపడేటువంటి తత్వం ఏదైతే ఉందో దానికి కావలసిన శక్తివి నీవే, జ్ఞాపక శక్తివి నీవే. పరస్పరమైనటువంటి పదార్థముల యొక్క, విషయముల యొక్క అనుసంధానం ఏదైతే ఉందో ఈ సృష్టిలో అవన్నీ కూడా నువ్వే ఉన్నావని స్తుతిస్తున్నారు వసుదేవుల వారు. భూతానామసి భూతాదిః ఇంద్రియాణాంచ తేజసః వైకారికో వికల్పానాం ప్రధానమనుశాయినాం. సమస్తమైన భూతాలకు అంటే ప్రాణులకు కారణమైనటువంటి తామసాహంకారం అనేది ఏదైతే ఉందో అది నీ వల్లనే సృష్టింపబడింది. ఈ ఇంద్రియకారకమైనటువంటి, ఇంద్రియాలను నడిపించేటువంటి రజస్సు, రజోగుణం ఏదైతే ఉందో ఆ రాజసాహంకారం కూడా నీవే ఉన్నావు. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతికములనేటువంటి వికల్పములతో కనిపించేటువంటి దేవతా స్వరూపాలకు సంబంధించిన సాత్వికాహంకారం ఏదైతే ఉందో అది కూడా నువ్వే. అంటే రాజస, తామస, సాత్విక అహంకార స్వరూపాలన్నీ నీ వల్లనే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇన్నెందుకయ్యా? ప్రధాన మనుషాయినాం జీవానాం సంసార కారణం. సమస్తమైన జీవుల యొక్క సంసారమునకు నీవే కారణమై ఉన్నావు.
నశ్వరేష్విహ భావేషు తదసిత్వమనశ్వరం యథా ద్రవ్య వికారేషు ద్రవ్యమాత్రం నిరూపిత. ఎంతో చక్కటి ఉదాహరణ చెబుతూ ఉన్నారు. పైకి కనిపించేటువంటి దేహాన్ని ధరించిన వాళ్ళంతా స్థావరములైన జంగమములైన ఇవన్నీ కూడా బొమ్మల్లాంటివే. కానీ వాటిల్లో పరమాత్మ తేజస్సు చేరినప్పుడే అవి చైతన్యవంతమవుతాయి. అదేవిధంగా ఇంకో ప్రధానమైన విషయాన్ని చెబుతున్నారు. భగవంతుని యొక్క చైతన్యంతో నిండినటువంటి ఈ రూపాలన్నీ అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిల్లో ఉన్నటువంటి సారం మాత్రం మూల పదార్థం భగవంతుడు తప్ప వేరొకటి కాదు. అనేక రూపాల్లో ఉంది కదా అని ఇవన్నీ భిన్న భిన్న వస్తువులని మనం భావించకూడదు. అంతా పరమాత్మ స్వరూపమనే జ్ఞానం ఉండాలి. ద్రవ్య వికారేషు మృత్ సువర్ణాది కార్యేషు ఘటకుండలాదిషు నశ్వరేషు చ ద్రవ్యమాత్రం మృత్ సువర్ణాది మాత్రం అనశ్వరం యథా తద్వత్. అంటే బంగారంతో మనం ఒక వస్తువుని తయారు చేసాం. బంగారం అనేది మూల పదార్థం భగవంతుని వలె. ఆ బంగారాన్ని ఆధారంగా చేసుకుని కుండలాలు తయారు చేయొచ్చు, చేతికి కంకణాలు తయారు చేయించుకోవచ్చు, మెడలో ఆభరణాలు తయారు చేయించుకోవచ్చు, శిరస్సున అలంకరణాలు తయారు చేయించుకోవచ్చు. అవన్నీ అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి బంగారంతో తయారు చేసేటువంటి వస్తు సామగ్రి. అవన్నీ వేరువేరు అంటావా? పేర్లు రూపాలు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ మూలంగా ఉన్న పదార్థం ఏమిటంటే పరమాత్మ తత్వం లాంటి బంగారమే కదా. ఆ వస్తువులకు బంగారం ఎలాగో అదేవిధంగా మరో ఉపమానం చెబుతున్నారు. మట్టితో తయారు చేసేటువంటి పదార్థాలు ఉంటాయి. ఒక కుండ ఉంటుంది, ఆ కుండ మట్టితో చేయబడుతుంది. అలాగే మట్టితో ఇంకో పదార్థాన్ని తయారు చేస్తాం. అవన్నీ వేరువేరు రూపాల్లో మట్టి స్వరూపాలే అయినప్పటికీ వేరువేరు రూపాలుగా కనిపించి అవి వేరువేరనే భిన్న భిన్నమైనటువంటి భావన చేయటం పొరపాటు. వాటిల్లో నిజమైన తత్వం ఏమిటి అంటే భూమే, స్థిరమైన పదార్థం అదే, అది నశించదు, బంగారము నశించదు. అలాగే ఈ దేహాలన్నీ అనేక నామరూపాలతో ప్రకాశిస్తున్నా ఇవన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. కానీ అందులో స్థిరంగా ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడవు ఓ పరమాత్మ నువ్వే అని కృష్ణ పరమాత్మను వసుదేవుడు స్తుతిస్తూ ఉన్నాడు, కుమారుని రూపంలో ఉన్న పరమాత్మను. సత్వం రజస్తమ ఇతి గుణాః త్వద్వృత్తయశ్చయాః త్వయ్యద్ధా బ్రహ్మణి పరే కల్పిత యోగమాయయా. సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవన్నీ మాయాశక్తులని పిలవబడతాయి. ఈ మూడు భగవంతుని యొక్క మాయాశక్తులు. ఆ మాయాశక్తులే గుణములు. ఆ మూడు గుణాలు కూడా మార్పు చెందుతాయి, పరిణామాన్ని చెందుతాయి. ఆ పరిణామం ఏమిటి అంటే మహత్తు, అహంకారము, ఇంద్రియాలు, ఇంద్రియ ప్రయోజనాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు ఇత్యాదిగా కలిగినటువంటి సమస్తమైన రూప పరిణామం ఏదైతే జరుగుతుందో ఆ పరిణామానికి అంతటికీ కారణం ఏంటంటే నీ మాయా విశేషమే. నీ మాయ ద్వారా ఏర్పడినటువంటి సత్వ రజస్తమో గుణాలు ఈ విధంగా అనేక రకాలుగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇవన్నీ నీయందే ఏర్పడ్డాయి. సాక్షాత్ బ్రహ్మణి కల్పితాః, పరబ్రహ్మస్వరూపుడవైన నీయందే ఈ మాయాగుణాలన్నీ కల్పించబడి ఉంటాయి, నీ చేతనే విస్తరింపజేయబడుతూ ఉంటాయ్యా ఓ పరమాత్మ. తస్మాన్న సంత్యమీ భావాః యర్హి త్వయి వికల్పితాః త్వంచామీషు వికారేషు హ్యన్యథా అవ్యావహారికః. కాబట్టి ఈ లోకంలో కనిపించేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాస్తవానికి అవన్నీ నిజమైనటువంటి మార్పులు కాదు, నీ మాయ చేత కల్పించబడినటువంటివే. పుట్టడం, అలాగే ఉండడం, వృద్ధి చెందడం, అలాగే వృద్ధాప్యాన్ని పొందడం, మరణించడం ఇత్యాదిగా కలిగిన వికారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నీ వల్ల, నీ మాయ వల్ల ఏర్పాటయ్యేవే తప్ప అవన్నీ నిజాలు కాదు. నీవు కూడా వీటిలన్నిటినీ చక్కగా కల్పిస్తూ వీటికి అనుగుణంగా నువ్వు కూడా వ్యవహరిస్తూ ఉంటావు, నీ లీలలు చూపిస్తూ ఉంటావు. అందులో భాగంగానే ఇప్పుడు ఇటువంటి వికారాలేవి లేనటువంటి నీవు ఉన్నవాని వలె మానవ రూపంలో నా కుమారునిగా కనిపిస్తున్నావు. అంత మాత్రాన నువ్వు ఈ వికారాలు కలిగిన వాడివని నేను భావించను. నీవు నీ లీలల్ని చూపిస్తున్నావు, మానవుల యొక్క మార్గాన్ని అనుకరిస్తున్నావు. నువ్వు పరమాత్మవని నాకు తెలుసు. ఏదైనా సరే చిట్ట చివరికి మిగిలేటువంటిది పరమాత్మ స్వరూపమే. త్వమేవ అవశిష్యసే, నీవు మాత్రమే చిట్ట చివరికి మిగులుతావు.
అంతే తప్ప మిగిలినవన్నీ కూడా నశించే స్వభావము కలిగినవే స్వామి. గుణప్రవాహ ఏతస్మిన్ అబుధాస్త్వఖిలాత్మనః గతిం సూక్ష్మామబోధేన సంసరంతీహ కర్మభిః. ఈ గుణప్రవాహాలలో కొట్టుకుపోతూ ఈ సత్వరజస్తమో గుణాల వల్ల కలిగేటువంటి మాయలో కొట్టుకుపోతూ సూక్ష్మ స్థితిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి నీ తత్వాన్ని తెలియక, మాయ వెనకాల, మాయ అనే తెర వెనకాల ఉన్నటువంటి నీ గురించి తెలియక దేహాభిమానంతో కర్మబంధాలతో బంధింపబడి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. నిత్య సత్యమైనటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. యదృచ్ఛయా నృతాం ప్రాప్య సుకల్పామిహ దుర్లభాం స్వార్థే ప్రమత్తస్య వయో గతం త్వన్మాయేశ్వర. ఎన్నో జన్మలు ధరించిన తర్వాత మాయ తొలగుతూ విచక్షణ కలిగినటువంటి పరమాత్మ యందు దృష్టి పెట్టగలిగే అదృష్టం కలిగిన ఈ మానవ జన్మ లభిస్తుంది. ఈ మానవ జన్మలో ఉన్న విశేషం ఏంటంటే జ్ఞానము ఉంటుంది, ఇంద్రియాల యొక్క పటుత్వం ఉంటుంది. వాటిల్ని మనం సన్మార్గంలో నడిపించుకోవడానికి అవకాశం కూడా ఉన్నది. అలాంటి గొప్ప అదృష్టంతో కూడిందే ఈ మానవ జన్మ. కానీ ఈ మానవ జన్మను ధర్మసాధనంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలియక అదృష్టంతో పరమాత్ముడిచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకుంటూ ఈ మానవ దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ పరమాత్మ పరంగా ఉపయోగించకుండా స్వామిని సేవించకుండా విషయాలతో పడిపోతూ నీ తత్వాన్ని తెలుసుకోలేక మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. అసావహం మమైవైతే దేహే చాస్యాన్వయాదిషు స్నేహపాశై నిబధ్నాతి భవాన్ సర్వమిదం జగత్. నేను నాది అనేటువంటి మమకారాలు అహంకారాలు విడిచిపెట్టాలి. మన పుత్రులు కానీ అలాగే భార్య ఇత్యాది బంధువులు కానీ ఆత్మీయులు కానీ వీళ్ళంతా మనతో శాశ్వతంగా నిలిచి ఉండరు. వాళ్ళ పట్ల వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. స్నేహపాశం అనే దాన్ని లేకుండా చేసుకోవాలి. భగవంతుడే విశ్వమంతా నిండి ఉన్నాడనే తత్వాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ బంధుత్వము, పాశము, పుత్రపాశము, పుత్రవ్యామోహము ఇలాంటివన్నీ కూడా మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అది దాటి ముందుకు వెళ్ళడానికి అసమర్థులైపోతూ ఉంటారు మానవులు. యువాం ననస్సుతౌ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరౌ భూభార క్షత్ర క్షపణ అవతీర్ణౌ తదార్థః. ఓ బలరామకృష్ణులారా, మీరిద్దరూ నా పుత్రులుగా కనిపిస్తున్నప్పటికీ మీరు సామాన్య మానవులు కాదు, ప్రధానమైనటువంటి పురుషులు. ఈ జగత్తుకు స్థానభూతమైనటువంటి వారు, ఆధారభూతమైనటువంటి వారు. భూభారాన్ని తొలగించటం కోసం క్షత్రియుల రూపంలో జన్మించి ఉన్నటువంటి రాక్షసాంశలన్నింటినీ కూడా నశింపజేయటం కోసం మీరు ఈ విధంగా మానవ జన్మను పొందినట్టుగా కనిపిస్తున్నారు. అంత మాత్రం చేత మీరు మానవులు కాదు. తత్తే గతోస్మ్యరణ మధ్య పదారవిందం ఆపన్న సంస్కృతి భయాపహమార్తబంధో ఏతావతాళమలమింద్రియలాలసేన మర్త్యాత్మదృక్త్వయి పరే యదపత్య బుద్ధి. స్వామి, ఇదే నీకు నమస్కారం చేస్తూ నేను చెప్పుకునేటువంటి విన్నపం. ఆశ్రయించినటువంటి వారి యొక్క దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి దయగలిగినటువంటి వాడవు నీవు. ఏముంటాయి దుఃఖాలు మానవులకు? ప్రధానంగా మనం ఆలోచిస్తే ఆ సుఖం కలగలేదు, ఈ సుఖం కలగలేదనే దుఃఖం కాదు. అయ్యో మళ్ళీ పుడతావేమో, మరణిస్తున్నావు, మళ్ళీ జన్మ వస్తుందేమో, ఇలాంటి భయం ఏదైతే ఉందో ఆ భయం నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి దూరం అయిపోతుంది. పదారవిందం, పద్మము వంటి నీ పాదములను ఆశ్రయించినటువంటి వారికి మళ్ళీ జన్మించే భయం అనేది ఉండదు. అలాంటి వాడివి, ఆర్తులైన వారికి నీవు బంధుస్వరూపుడవు. కాబట్టి ఇంతటితో చాలు. ఈనాటి వరకు నిన్ను మాయలో పడి నా పుత్రునిగానే భావన చేస్తున్నాను. ఇంద్రియలాలసేన, ఇంద్రియములతో ఉన్నటువంటి అనుబంధం చేత వాటికి లోబడి మర్త్యాత్మ దృక్ త్వయి పరే యదపత్య బుద్ధి. పరే త్వయి, పరమాత్మ స్వరూపుడైన నీ యందు మర్త్యాత్మ దృక్, మానవుడనేటువంటి దృష్టి కలిగి యదపత్య బుద్ధి, నా కుమారుడనే బుద్ధి కలిగి ఉన్నాను తప్ప నీవు పరమాత్ముడనే జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎప్పుడూ కలిగి లేను. ఇక చాలా భావన, నీవే పరమాత్ముడవు అంటున్నాడు వసుదేవుడు. సూతీగృహే నను జగాద భవానజోనౌ
సంజజ్ఞ ఇత్యనుయుగం నిజధర్మగుప్త్యై నానాతనూర్గగనవత్ విదధజ్జహాసి కోవేద భూమ్న ఉరుగాయ విభూతిమాయాం. ఆనాడు సూతికాగృహంలో, అంటే నీవు పుట్టినటువంటి ఆ కారాగృహంలో నీవు జన్మించినట్టు కనిపించినప్పుడే శంఖచక్రాలు గదా పద్మము ధరించి చక్కగా స్వర్ణమయమైన కిరీటంతో పరమాత్మునిగా మాకు దర్శనమిచ్చి అప్పుడే నిజాన్ని చెప్పావు. నేను సాక్షాత్తు విష్ణు స్వరూపుణ్ణి, మీకు 3 సార్లు నేను జన్మించాను, ఇది 3వసారి కృష్ణునిగా మీకు జన్మించాను అని ఆనాడే మాకు నిజాన్ని నీవు తెలియజేశావు. ఆకాశంలాగా, ఆకాశం సమస్తమైన పదార్థములతో ఏ విధంగానైతే సంగము కలిగి ఉండదో అదే విధంగా నీవు ఏమాత్రము సంగము లేనటువంటి వాడవు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి నీ మాయలను ఎవరు తెలుసుకోగలరు? సర్వగతస్య మాయాః కో వేద. నీ మాయాస్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు అని వసుదేవుడు ఎంతో చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను స్తోత్రం చేశాడు. శ్రీ సుకౌవాచ ఆకర్ణ్యేత్థం పితుర్వాక్యం భగవాన్ సాత్వతర్షభః ప్రత్యాహ ప్రశ్రయా నమ్రః ప్రహసన్ శ్లక్ష్ణయా గిర. ఈ విధంగా తన తండ్రి అయినటువంటి వసుదేవుని వాక్యాన్ని విన్నటువంటి శ్రీకృష్ణుడు ఎంతో వినయంతో తండ్రి దగ్గర నవ్వుతూ మధురంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ వచోవ సమవేతార్థం తాతైతత్ ఉపమన్మహే యన్నః పుత్రాన్ సముద్దిశ్య తత్వగ్రామ ఉదాహృతః. తండ్రి, నీవు చెప్పిన మాటలన్నీ సమంజసంగానే ఉన్నాయి. నువ్వు చెప్పిన మాటల్లో ఏమాత్రమూ లోపము లేదు. తత్వ సమూహ సమ్యక్ నిరూపిత. నిజమైన తత్వం ఏదైతే ఉందో దాన్నంతా నీవు నిజంగా నిరూపించావు. మేము దాన్ని అంగీకరిస్తున్నాము, నిజమే అని తెలుసుకుంటున్నాం. ఉపమన్మహే, ఉపపన్నం మన్యామహే, ఇదంతా యుక్తమైనదే అని మేము అనుకుంటున్నాము అని కృష్ణుడు వసుదేవునితో అని. అహం యూయమసావార్య ఇమే చ ద్వారకౌకసః సర్వేష్వేవం యదుశ్రేష్ఠ విమృశ్యాః సచరాచరం. తండ్రి, నాదో చిన్న విన్నపము. కేవలము నేను మాత్రమే కాదు, మీరు అదేవిధంగా ద్వారకలో నివసించేటువంటి జనులు, ఇదిగో అన్నగారి రూపంలో ఉన్నటువంటి బలరాముడు, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తము కూడా చరాచరమైనటువంటి పదార్థాలన్నీ కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి కాదని తెలుసుకోవటమే నిజమైన తత్వము ఓ నాన్నగారు అని శ్రీకృష్ణుడు వసుదేవునితో చెప్పారు. ఆత్మా ఏకః స్వయం జ్యోతిః నిత్యో అన్యో నిర్గుణో గుణైః ఆత్మసృష్టైః తత్కృతేషు భూతేషు బహుధేయతే. ఆత్మస్వరూపం అనేటువంటిది ఒకటే ఉన్నది. అది సమస్తమైనటువంటి ఈ జగత్తునకు ఆధారమై ఉన్నది. భిన్న భిన్న రూపాల్లో ఎంతోమంది కనిపిస్తున్నప్పటికీ అందరిలో ఉన్నటువంటి ఆత్మతత్వం అనేది ఒకటే. కానీ పెక్కు రూపాల్లో కనిపిస్తూ మాయని సృష్టిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి వారే పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఖం వాయుర్జ్యోతిరాపో భూః తత్కృతేషు యథాశయం ఆవిస్థిరో అల్పభూర్యేకో నానాత్వం యాత్యసావపి. ఈ పంచభూతాల చేత ఏవైతే పదార్థాలు సృష్టింపబడుతూ ఉంటాయో అవన్నీ కూడా నశించేటువంటి స్వభావం కలిగినటువంటివే. అనేక రూపాల్లో కలిగినప్పటికీ వాటిల్లో ఉన్నది ఏకత్వమే తప్ప వేరొకటి కాదు. నానాత్వాన్ని పొందినట్లుగా కనిపిస్తాయి. అలాగే ఆత్మస్వరూపం కూడా అనేక రకాలుగా ఉన్నట్లుగా భ్రాంతిని కలుగజేస్తూ నామరూపాలు కలిగినటువంటి అనేక దేహధారులుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. శ్రీ సుకౌవాచ ఏవం భగవతా రాజన్ వసుదేవ ఉదాహృతం శ్రుత్వా వినష్ట నానాధీః తూష్ణీం ప్రీతమనా అభూత్. ఈ విధంగా భగవంతుని చేత చెప్పబడినటువంటి ఆ వసుదేవుడు ఇవన్నీ విన్నటువంటి వాడై తనలో ఉన్నటువంటి చక్కని బుద్ధిని జ్ఞానప్రదం చేసుకుని ఏమీ మాట్లాడకుండా ప్రీతితో అలాగే ఉండిపోయాడు. ఇలా వసుదేవుడు బలరామకృష్ణులతో మాట్లాడటం, శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవునికి చక్కటి విషయాలన్నీ తెలియజేయటం,
ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి దేవకీదేవి శ్రద్ధగా చూస్తోంది. మరి ఆ తరువాత దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మని ఏమని ప్రశ్నించిందో ఆ తరువాత జరిగే విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh